అందరికీ శుభోదయం. నిన్న నేను బాబు గోగినేని గారితో పెట్టిన వీడియోకి చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యామని చేశారు. అందరికీ చాలా కృతజ్ఞతలు. బాబు గారు ఏం చెప్పారంటే, ప్రపంచ దేశాల్లో మన దేశం యూనిక్ దేశం అంట. అంటే మన రాజ్యాంగం చాలా అద్భుతమైన రాజ్యాంగం అని చెప్పారు. ప్రతి మనిషికి ఉండే హ్యూమన్ రైట్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఈ మూఢనమ్మకాలను ఉపయోగించుకుంటూ కొంతమంది ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఈ మూఢనమ్మకాలను నమ్మడం వల్ల ప్రజలు వారి ధనాన్ని, ప్రాణాన్ని, ఆలోచనని, సమయాన్ని నష్టపోతున్నారని ఆయన చెప్పారు. మనం ఎన్నో రకాల మూఢనమ్మకాలను దాటుకుంటూ వచ్చామని, ప్రస్తుత సమాజానికి ఏవి అవసరమో అవి ఉంచుకొని అక్కర్లేని వాటిని తీసేసి, ఈ కులము, మతము, భాష, ప్రాంతం వీటన్నిటి విధంగా విడిపోకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి నేను మనిషిని మానవత్వంతో జీవిస్తే ఈ దేశం చాలా అద్భుతంగా ఉంటుందని బాబు గారు అంటున్నారు. మానవ హక్కుల కోసం, రాజ్యాంగం కోసం అవగాహన కల్పిస్తూ కొత్త రకం చట్టాలను తెచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అలాగే ప్రజలు కూడా కలిసి పనిచేసినప్పుడు మన దేశం, మన ఫ్యూచర్ జనరేషన్కి, మన పిల్లలు ఇప్పుడు మనం పాత రోజుల్లో ఉన్నట్లు లేం కదా, మనం ఎంతో డెవలప్ అయ్యాం. ఇంకా మన పిల్లలు ఇంకా బాగుండాలి అని మన దేశం కూడా డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్లో ఒక భాగం అవ్వాలని అంటే మనం అందరం కలిసి పని చేయాలి. కులం, మతం, మూఢనమ్మకాలు ఇవన్నీ వదిలేయాలని బాబు గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఆ వీడియో చూద్దామా? మీరు మాట్లాడడానికి అవకాశం లేకుండా నాకు అన్యాయం జరిగిందంటే కోర్టుకు వెళ్తే కోర్టులు ఇట్లా చేయటము. అసలు మామూలుగా సామాన్య మానవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేయరు. మీరు చూడండి, బిల్కిస్ బాను మానభంగానికి గురైంది. ఆమె తల్లి మానభంగానికి గురైంది. ఈమె ముందే ఆమెను చేర్చారు. వీళ్ళిద్దరూ చూస్తుండగా ఈమె బిడ్డ తల పగలగొట్టి చంపేశారు. ఘోరం అండి మనుషులు. ఈమె చూస్తుండగా ఈమె తల్లిని చంపేశారు. ఆవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళాక 20 ఏళ్ళ విచారణ చేస్తూ ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి అంత ధైర్యవంతురాలు ఆవిడ, వదలలేదు. కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చింది. ఎవరిపైన అయితే హత్యా నేరం మోపారో వాళ్ళని మంచి ప్రవర్తన కారణంగా వదిలేశారు. అందరినీ కాదు కానీ చాలా మందిని వదిలారు. వదలటమే కాదు, వీళ్ళు బయటకు వస్తే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి హారతిచ్చి దండలేసి స్వీట్లు పంచిపెట్టారు. ఎవరిని? 3 ఏళ్ళు 4 ఏళ్ల బిడ్డని తల పగలగొట్టి చంపేసిన వాళ్ళని, తమకు ఎటువంటి శత్రుత్వం లేని 2 ఆడవారిని చెరిచి ఒకళ్ళని చంపేసి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళ మంచి ప్రవర్తన చూసి వదిలేస్తున్నాము అని వ్యవస్థ చెప్పింది. మంచి ప్రవర్తనకి రీజనింగ్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి గత 10 ఏళ్లలో విచారం వ్యక్తం చేశారు, మేము చేసిన తప్పు ఇలా ఉండము అనటము మన శిక్షా వ్యవస్థ, మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పరివర్తన తీసుకురావాలన్నది ఉద్దేశం. అందుకు కాదు వీళ్ళు మంచోళ్ళు అన్నది. వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి మంచోళ్ళ. అంటే మనం 50 ఏళ్ల క్రితము కేవలం మూఢనమ్మకాల గురించి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు అట్లా కాదు. వ్యవస్థని మతం అన్న వైరస్ పట్టేసింది. ఈ కోవిడ్ లాంటి వైరస్ ఇవి. ఈ వైరస్ మనలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తుంది. అవును. ఎదుటి మనిషిలో మానవత్వాన్ని గుర్తించకుండా చేసి, ఎదుటి మనిషి పట్ల మనకి ద్వేషాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇచ్చి, అది తప్పు కాదు అనిపించేటట్టు చేసి, చట్టాలను దానికి అనుగుణంగా మార్చి, మత మార్పిడి నేరం అంటున్నారండి. ఎట్లా నేరం అండి?
నేను నా మతం మార్చుకోవటానికి ఆఫ్టర్ ఆల్ జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలా? ఎవడండి జిల్లా కలెక్టరు? నాకులాగా డిగ్రీ చదివాడు, పరీక్ష రాశాడు, అక్కడికి వెళ్ళాడు. అతనికి నా మతం, నా దేవుడి పైన నేను నాస్తికుడిని, కానీ మతపరమైన హక్కు అందరికీ ఉండాలి. మతం వద్దనే హక్కు నాకు ఎలా ఉండాలో మతం కావాలనే హక్కు ప్రతి మతస్థుడికి ఉండాలి. మతపరమైన హక్కుల్లో ముఖ్యమైన హక్కు నేనున్న మతాన్ని వదిలేయటం, లేదు వేరే మతాన్ని తెచ్చుకోవటం, లేదు నేనున్న మతంలో ఉన్న భావాలని నమ్మకాలని ప్రచారం చేయటం. ఇవన్నీ నా హక్కులే. ఇవాళ ఉత్తర భారతదేశంలో మత మార్పిడి నేరం. మొన్న కేరళ నన్ సిద్ధని అరెస్ట్ చేశారు లాస్ట్ మంతే. ఏం తప్పు? మతం మారిస్తే ఎలా తప్పైంది? అదొక నేరంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? లొంగ తీసుకుని బెదిరించి ప్రెషర్లో ఫోర్స్ చేసి మతం మారుస్తున్నారు, అందుకని అది నేరం అంటున్నారు. అలా ఎవరు మారతారు? ఎవరన్నా మారతారండి? అలా ఎవరు మారరు. బియ్యం బస్తా ఇచ్చారు కాబట్టి మారారు అంటే ఒకసారి ఆలోచించుకో. నీ మతం ఎంత వీక్ అంటే ఆకలిని తీర్చలేకపోయింది, ఇంకెవడో ఆకలి ఈ దేవుడు తీర్చలేని బాధలు ఆ దేవుడు తీరుస్తాడేమో అని వెళ్ళిపోతున్నారు జనాలు. అట్లీస్ట్ బస్తా వచ్చిందిగా. ఇప్పుడు రైస్ బ్యాగ్ అంటున్నారు. నువ్వు ఉండు, తిండి లేకుండా నువ్వు వారం ఉండు. నువ్వు ఆకలిగా ఉన్నవాడి మీద దాడి చేస్తున్నావు. ఏమన్నా కారు కొనిచ్చాడా వాడు? వాడు చొక్కా కొనిచ్చాడు, చెప్పులు కొనిచ్చాడు, బియ్యం పెట్టాడు. దానికే మారుతున్నారంటే అవి లేని ప్రజలు, నీ మతస్థులు. వాళ్ళకి నువ్వేమైనా చేయాలి కదా, నువ్వు చేయకుండా వాళ్ళని దాడి చేస్తున్నావు. అంతేకాదు, నువ్వు ఊళ్ళో ఉండటానికి వెళ్ళలేదని బయటపడేసావు. నువ్వు దేన్నైతే దళిత వాడు అంటున్నావో అక్కడ ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? నువ్వు రానిలేదు కాబట్టి. అక్కడి నుంచి వాళ్ళు ఎటో వెళ్తే నీకు కష్టం ఎందుకైంది? అదే కదా. నువ్వు వద్దనుకున్న వాళ్ళు నీతో లేరని నీకు బాధ ఏంటి? అంటే తోలేసిన కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి. నీకు బానిసలు కావాలి కదా. సో మన వ్యవస్థలో హక్కులని, విలువల్ని, చదువుని, ఆలోచనని, న్యాయాన్ని, మానవ విలువల్ని మర్యాదపూర్వకంగా చూసే మనుషులు తక్కువైపోతున్నారు. అది మాట్లాడుకోకుండా మీరు చెప్పిన ఉదంతాలు ఫుల్గా అర్థం కావు మనకి, ఎందుకు అలా ఉంది అని. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఫస్ట్ క్వశ్చన్లో మీరు చట్టాలు తెస్తే మారుతుందా అన్నదానికి నేను అన్నాను, ఇక్కడ చట్టం లేదు, ఇక్కడ అట్టా లేదు కదా. చట్టం యొక్క ఇంపార్టెన్స్ని నేను తక్కువ చేయట్లా. స్కూల్ యొక్క ఫండమెంటల్ ఇంపార్టెన్స్ని నేనేమి తక్కువ చేయట్లా. కానీ ఈ చట్టము, ఈ స్కూలు దాన్ని మార్చడానికి ఉపయోగించాలి అన్నది నా పాయింట్. కరెక్ట్. అండ్ మానవ నాగరికత చరిత్ర ఏం చెప్తుందంటే భావాలు, ఉద్యమాలు ప్రజల ఆలోచనని, ప్రవర్తనని మారుస్తాయి. కానీ దానికి గ్యారంటీ ఇవ్వటం చట్టం ద్వారా. అవును, చట్టం తెస్తే అవి మారవు. అవును, అంటే ప్రాథమికంగా మారవు, కొన్నిసార్లు మారుతాయి. బట్ బేసిక్గా చట్టం అన్నది ప్రజల సంస్కృతిలో మార్పు వచ్చినాక వస్తేనే ఉపయోగపడుతుంది. ప్రజలు ఉద్యమాలు చేస్తేనే మారుతుంది అంటారు మీరు. ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం సాంస్కృతికంగా, సామాజికంగా పరివర్తన వచ్చిన తర్వాత దాన్ని గ్యారంటీ చేయడానికి చట్టం ఉపయోగపడుతుంది. అలా రావాలంటే ప్రజలు చదువు ఉద్యోగం కోసం, డబ్బు కోసం కాకుండా కాస్త జ్ఞానం కోసం కూడా చదువుకోవాలి. మన కోసం మనం చదువుకోవాలి. అది మన కోసం మనం చదువుకోవాలి. అసలు ఏంటిది, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇది నిజమా కరెక్టా అనేది వీళ్ళు తెలుసుకోగలగాలి. అబద్ధాన్ని వ్యతిరేకించి నిజానికి ఫాలో అవుతూ ఉంటే జనాలు కొంతైనా వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది, మారే అవకాశం కూడా ఉంటుంది. కరెక్ట్. భారతీయుడిగా ఉండటం అంటే నేను ఇందాక అన్నట్టు పాస్పోర్టే కాదు,
భారతీయుడిగా ఉండటం అంటే రాజ్యాంగంలో ఉన్న ఔదాత్తమైన విలువలు, ఆశయాలు ఏవైతే భారతీయులు తమకు తాము ఇచ్చుకున్నారు అని రాజ్యాంగంలో రాసుకున్నారో, సమానత్వం, స్వేచ్ఛ, ఇవి ఉన్నప్పుడే మనం నిజంగా భారతీయులము. అది ఉన్నప్పుడే నిజంగా ఇది భారతదేశము అన్న స్పృహ పిల్లల్లోకి వచ్చి వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, టీచర్లు, జడ్జిలు, పోలీసు వారు, ఉద్యోగస్తులు, ఉద్యోగం లేని వాళ్ళు అందరూ కూడా మనం ఈ విలువల్ని పాటిస్తే నిజమైన భారతీయులు అవుతాం అన్నది ఒకటి. నిజంగా ప్రపంచ పౌరులం అవుతామని ముఖ్యంగా. కరెక్ట్. దాంతోపాటు దీనివల్ల మనం సంతోషానికి దగ్గర అవుతాం. ఇప్పుడు మతోన్మాదుల ఫేసులు చూడండి, కోపంగా, అవును, ఎవరినో ఏదో చేసే కక్ష ఇవి ఉన్నాయి. అలా కాదు, కాస్త నవ్వచ్చు, నవ్వించచ్చు. కానీ ఎవరు కామెడీ చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి సమాజంగా మార్చాం. ఇప్పుడు నవ్వుకోలేని సమాజం, సంతోషంగా ఉండలేని సమాజంగా మతాన్ని ప్రాపగేట్ చేసి మతం ఆధారంగా ద్వేషం అక్కడితో ఆగదండి. ఇప్పుడు నేను ఇందాక మీతో అన్నట్టు 650 సంస్థానాల్ని, బ్రిటిష్ ఇండియాని అంతా కలిపితే, అంతా కూడా కాదు, బర్మాకి వెళ్ళిపోయింది, శ్రీలంకలో అన్ని కలిస్తేనే భారతదేశం అయింది. హిందువులు ఒక్కటే కాదు. అట్లా అంటే వాళ్ళందరూ హిందువులందరూ ఒకటి కాదుగా. అవును, ఈ కులం మతం అన్ని విడదీస్తానే ఉన్నారు. మళ్ళీ భాషలు ఉన్నాయి కదా. భారతదేశం అన్నది ఒక గ్రాండ్ విజన్ అండ్ ఎక్స్పెరిమెంట్. ప్రపంచ చరిత్రలో భారతదేశం యూనిక్నెస్ ఏంటంటే ఇన్ని భాషలు, ఇన్ని విభిన్న సంస్కృతులు అన్నిటినీ కలిపి ఒక దేశం చేసి వాళ్ళందరికీ ఒక విలువలు అని చెప్పి హక్కులు కల్పించి దాన్ని సక్సెస్ చేద్దాం అనుకున్నాం. దానికి ఎక్కడి నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా ఈ గ్రాండ్ ఎంటర్ప్రైజ్ దెబ్బతింటది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు భారతదేశం ఇలా లేదు. అవును. సో ఇది చాలా మందికి కొత్త. భారతదేశం యొక్క ఫ్యూచర్లో దిస్ ఈజ్ అ ఫౌండేషన్. ఆ పునాదిని దెబ్బతీస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాలి మనం. మతము, కులము, భాష, ప్రాంతము ఇవన్నీ విడగొడుతున్నాయి మనుషుల్ని, కలవండిరా బాబు అని చెప్పాలి మనం. అది ఒక పొలిటికల్ ఎజెండా అయిపోయింది. రాజకీయ పార్టీలు ఆ ఎజెండా ప్రకారం నడుస్తున్నాయి. దట్ ఈస్ అ బిగ్ డేంజర్. సో ఈ ఓవరాల్ కాంటెక్స్లో చట్టానికి స్థానం లేదా అంటే తప్పకుండా ఉంది. కానీ కేవలం చట్టం ఏమీ చేయదన్నది నేను మీకు చెప్తున్నాను. మన చర్చకి నేపథ్యం మూఢనమ్మకాలు. అవి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఒడిస్సాలో రకరకాల ఇంటెన్సిటీస్ ఆఫ్ పనిష్మెంట్స్, డిఫరెంట్ కవరేజ్ ఆఫ్ విక్టిమ్స్. ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంగ్లాండ్లో 1735 ఎప్పుడో విచ్ క్రాఫ్ట్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. నేను భూత వైద్యురాల్ని, నేను భూత వైద్యుడిని అని చెప్పడం నేరం చేశారు. అంతకుముందు ఏం జరిగింది, కొందరు లక్షల మందిని వాళ్ళు చెబితేనో ఇతరులు వాళ్ళని నువ్వు భూత వైద్యం చేస్తావని ఆరోపించిన కారణంగా వాళ్ళని చంపేశారు. అయ్యో, 10 లక్షల్లో యూరప్లో. 1600 సంవత్సరం 1630 సంథింగ్ లైక్ దట్. అమెరికాలో సేలం విచ్ హంట్ 1600 అనుకుంటా, ఐ ఫర్గెట్ ద డేట్స్. అక్కడ ఊళ్ళో పడ్డారు, మీరందరూ మంత్రగాళ్ళు అన్నారు, వాళ్ళని ఉరి తీసేశారు. యూరప్లో నాలుగు కోసేటాలు, నీళ్ళల్లో ముంచేటాలు,
లేకపోతే ఏ కీలుకు ఆ కీలు ఊడేటట్టుగా టార్చర్ చేసి చంపటాలు జరిగేవి. ఇది తప్పని తెలుసుకున్నాక వేరే వాళ్ళు ఈ తప్పు చేయకూడదని చట్టం తీసుకొచ్చారు. సో ఇంకొకళ్ళని భూత వైద్యులు ఈ విచ్చెస్ అని అనటానికి ఇల్లు లేకుండా చేశారు. అదొకటైంది. ఇంకొకళ్ళని నువ్వు భూత వైద్యులు అంటాము తప్పు అన్నది ఒక నేరమైంది. ఎవరిని కూడా పనిష్ చేయకూడదు అని అలా చేస్తే అది నేరం అని ఇంకో చట్టం. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమ్స్లో వచ్చినాయి. ఇప్పుడు బానిసత్వం 1835లో ఇంగ్లాండ్లో స్లేవరీ యాక్ట్, అంటే ఇంగ్లాండ్లో 1830 వరకు బానిసత్వం లీగలే. అంటే ఒక మనిషికి యజమాని అంటే ఓనర్గా ఉండటం తప్పు కాదన్నారు. ఆ చట్టం వచ్చాక అది నేరమైంది. అక్కడ అయినా ఒక 30-35 ఏళ్ళకి అమెరికాలో నేరమైంది. మరి మన దేశంలో బానిసత్వం నేరమే రాజ్యాంగ ప్రకారం, శిక్షా స్మృతి ప్రకారం. ఒక 40 ఏళ్ల క్రితం వరకు బాండెడ్ లేబర్ ఉండేది. బాండెడ్ లేబర్ బానిసత్వమే. మీ ముత్తాతలో ఎవరో అప్పు తీసుకున్నారు కాబట్టి నువ్వు ఊడిగం చేయాలి అని. ఇప్పుడు గడీలు అంటారు కదా తెలంగాణలో. గడీలు అంటే ఏంటి? జైల్లో. నువ్వు అప్పు తీర్చలేదు కాబట్టి జైల్లో పడేస్తా అని లోకల్గా ఉన్న భూస్వామి లోపల పెట్టడం. నేను ఏమనుకుంటున్నానంటే ఈ మతపరమైన, ఇప్పుడు అలా వేరే చట్టాలు కాకపోయినా మతపరమైనవి ఏవైనా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఊరేగింపులు కానీ, మైకులు కానీ, లేకపోతే ఇవి న్యూసెన్స్లు ఏవైనా కూడా మొత్తం రోడ్ల మీద ఏమీ చేయకూడదు. ఎవరింట్లో వాళ్ళే నీ నమ్మకాలని నువ్వు పూజించుకో, నువ్వు నమ్ముకో, ఇంట్లోనే అన్నీ చేసుకుంటే ఈ రోడ్డు మీద న్యూసెన్స్ తగ్గితే సగం మంది కొంతవరకు మారతారేమో నేను అనుకుంటున్నాను. తప్పకుండా మారతారండి. కానీ దానికి చట్టం కొత్తదేం అక్కర్లేదు. ఉన్న చట్టాలు వాడితే చాలు. ఇప్పుడు నాయిస్ పొల్యూషన్కి చట్టం ఉందండి. అది గుడైనా డప్పులైనా మీ ఇంటి పక్కనే ఎవరో డిస్కో డాన్స్ పెట్టిన ఫోన్ చేస్తే రారండి సరిగా. సో చట్టం కాదు ప్రాబ్లం ఇక్కడ. అది కరెక్టే. కాకపోతే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా చట్టం అన్నది డిఫరెంట్ థింగ్. అది ఈ పబ్లిక్ న్యూసెన్స్ కాదు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అంటే ఎవరినైనా మీరు కించపరిస్తే, మీరు వాళ్ళ మానవత్వాన్ని హరిస్తే, వాళ్ళతో ఏమైనా చర్యలు చేపించి ఆ చర్యల కారణంగా వాళ్ళు మనుషులుగా కంటే హీనంగా పరిగణించబడితే, వారి సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీస్తే, ఆలోచన బట్టి, నమ్మకం బట్టి, దాన్ని ఆపటానికి మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం. బాణామతి, చేతబడి, చిల్లంగి అనేదైతే అంటామో దాన్ని ప్రమోట్ చేస్తే అది నేరం. ఆ నేరాన్ని మీరు కంట్రోల్ చేయటానికి ఉన్న చట్టాలు పనికొస్తాయి. కానీ ఒక ఫోకస్డ్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 498 చట్టం ఉందండి, డొమెస్టిక్ వైలెన్స్ కదా. వైలెన్స్కి ఆల్రెడీ చట్టం ఉందిగా. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక కాంటెక్స్ట్ ఉంది. మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు, బట్ రేర్ కేసెస్లో మగవాళ్ళు కూడా విక్టిమ్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. బట్ ఇది మగవాళ్ళ కోసం కాదు, ఆడవాళ్ళ పైన జరుగుతున్న అరాచకాలు, పెళ్లి తర్వాత జరుగుతున్న వాటికి కుటుంబ సభ్యులందరూ వారి హక్కుల్ని హరిస్తున్న నేపథ్యంలో డొమెస్టిక్ వైలెన్స్కి 498 వచ్చింది. దాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తారు, నాకు తెలుసు. మహిళా సంఘాలు కూడా మిస్యూజ్ చేస్తాయి, నాకు తెలుసు. అడ్వకేట్లే వాళ్ళకి ముందు గైడెన్స్ ఇస్తారు, ఇలా చేయండి, అలా చేయండి అని. విక్టిమ్స్ ఎక్కువ. విక్టిమ్స్ ఎక్కువ. కానీ అక్కడ ఇన్నోసెంట్ పీపుల్కి విక్టిమ్స్తో ఏం సంబంధం? వాళ్ళు విక్టిమ్స్ కదా. అక్కడ దొంగ కేసు పెడితే
అక్కడే న్యాయం చేయడానికి వ్యవస్థ ఉంది. వ్యవస్థ ఉంటుంది, ఏది నిజం బట్ కమింగ్ బ్యాక్ టు 490, ఆడవారి హక్కులు ముఖ్యంగా కాపాడటానికి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో ఎవరికి నష్టం జరగకుండా ఉండటానికి పెట్టిన చట్టం అది. మగవాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు వైలెన్స్ ప్రొహిబిట్ చేసినా కూడా ఇది ఎందుకు క్రియేట్ చేశారో అట్లాగే హత్య నేరమైనా కూడా మీరు బాణామతి హత్య అన్నది ఒక పర్టిక్యులర్ కాంటెక్స్లో ఒక మనిషిని కించపరచడం ఆల్రెడీ చట్టరీత్యా నేరమే. కానీ సాంస్కృతికంగా మీరు నమ్మకాన్ని ఆధారం చేసుకుని ఈ దాష్టికాన్ని మీరు ప్రమోట్ చేసి ప్రాపగేట్ చేస్తుంటే ఫోకస్డ్గా ఇంటర్వెన్షన్ కోసం ఒక చట్టం కావాలి. కరెక్ట్. తెలివైన ఏ అడ్వకేట్ అయినా, తెలివైన ఏ పోలీసు అధికారైనా ఉన్న చట్టంతో కూడా చేయొచ్చు, పనిష్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుని ఎవరో ఒకళ్ళ మీద బాణామతి చేస్తాను అంటాను. బాణామతి అబద్ధం కాబట్టి అది చీటింగ్ కిందకు వస్తుంది. అవును. ఒక చట్టం వచ్చేదాకా పోలీసులు ఆగక్కర్లా. అవును. కొత్త చట్టం చీటింగ్ 420 కింద ఫైల్ చేయొచ్చు కదా. సో కొంచెం పర్స్పెక్టివ్లో ఆలోచించాలి ఈ మ్యాటర్ని. తప్పకుండా చట్టం కావాలి, దాని అవసరం ఉంది. చట్టం లేదని ఎవరు ఆగాల్సిన అవసరం లేదు. చట్టం వస్తే ఏమవుతుందంటే ఒక క్లారిటీ ఉంటుంది, హౌ టు యాక్ట్, హౌ టు ఇంప్లిమెంట్, ఎవరి బాధ్యతలు ఏంటి అని. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. మేము హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటూ అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలోనే మహబూబ్ నగర్లో, నల్గొండలో, మెదక్ డిస్ట్రిక్ట్లో బాణామతి హత్యలు చూసాము, బాణామతి హత్యలు ఆపాము. హైటెక్ సిటీకి 150 కిలోమీటర్ల దూరంలోనే జరుగుతున్నాయి అవి. ఇవి జరుగుతున్నప్పుడు లోకల్ సర్పంచ్కి తెలియకుండా జరుగుతున్నాయా? తప్పకుండా తెలుసు. వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎంకరేజ్మెంట్తో జరుగుతున్నాయి. వాళ్ళ సమ్మతి, సర్పంచ్ సమ్మతి లేకుండా హత్యలు జరగవు. ఊళ్ళో అందరూ కూడబలుక్కుని చేస్తారు కదా. సో ఇప్పుడు మనం ఏంటి, ఈ చట్టంలో ఎవరిని బాధ్యులు చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్యారలల్ ఎగ్జాంపుల్, ఓ కాలేజ్లో ర్యాగింగ్ జరుగుతుందండి. ర్యాగింగ్ ఆల్రెడీ నేరం, దానికి ర్యాగింగ్ అని పేరు పెట్టక్కర్లా. ఇప్పుడు రోడ్డు మీద ఆకతాయి పనులు చేసినా, మీతో ఎవరైనా సరే కించపరుస్తూ బిహేవ్ చేసినా, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసినా ఆల్రెడీ సెక్షన్స్ లేవా ఉన్నాయి. కానీ ర్యాగింగ్కి ఎందుకు తీసుకొచ్చారు చట్టం? దాంట్లో ప్రిన్సిపల్ బాధ్యుడు కదా. అవును. నీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈ నేరం జరిగింది కాబట్టి యువర్ ఆన్సరబుల్, యువర్ నాట్ గిల్టీ, యువర్ ఆన్సరబుల్. అట్లాగే సర్పంచ్ని బాధ్యుడిని చేయాలి. నీ ఊళ్ళో ఇది జరిగితే నువ్వు మళ్ళీ ఎలక్షన్లో నుంచోటానికి వీలు లేకుండా చేయాలి. ఎందుకంటే నీ ఆధ్వర్యంలో ఇంత ఘోరం జరిగింది, నీ ఆజమాయిషీలో ఉన్న ఈ పాపులేషను, ఈ జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్లో ఈ అన్యాయం జరిగింది. సో నువ్వు అర్హుడి కాదు. పనిష్మెంట్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, పనిష్మెంట్ ఉండాలి. ఆఫ్ కోర్స్ మర్డర్ చేసింది మర్డరే, బట్ ఐఎమ్ సేయింగ్ ఎక్స్పాండ్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ వల ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎవరెవరు బాధ్యులు అవుతారు. అట్లాగే ఒక గుడిలో పూజ చేయటానికి వెళ్తారు, కానీ గుడికి అవతల యువతల కోడిని, మేకని కోస్తున్నారు, చంపుతున్నారు. నువ్వు తినట్లేదా అంటున్నారు. తినటానికి కాదు ఆ చట్టం, బలి ఇవ్వకుండా ఉండటానికి చట్టం. అవును. బలి అంటే తిండి కోసం చేయరు, ఆ ఆలోచన సాటిస్ఫై చేయడానికి. ఎగ్జాక్ట్లీ. ఆ ఆలోచన విధానాన్ని దెబ్బతీయటానికి యానిమల్ సాక్రిఫైస్ చట్టం ఉంది. ఇవి అందరికీ అర్థం కావు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కరెక్ట్. చట్టం కావాలా,
కావాలి. అవసరం ఉందా? ఉంది. చట్టమే మార్పు తెస్తుందా? నో. వచ్చిన మార్పుని గ్యారంటీ చేస్తుంది చట్టం. ప్రజలకి మీరు ఒక అవగాహన కల్పించి ఇది తప్పని చెప్పి వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించాక ఇంకా ఫర్దర్గా తప్పులు చేయకుండా కట్టడి చేయడానికి చట్టం కావాలి. అది ఉల్లంఘిస్తే ఎవరు బాధ్యులో చెప్పడానికి మీరు ఫలానా వాళ్ళు శిక్షార్హులు అవుతారు అని పెడతారు. బట్ దీనికి ఓవరాల్ ఒక కాంటెక్స్ట్ కావాలి, ఒక లౌకిక కాంటెక్స్ట్ కావాలి. నేను గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. గుడిని స్కూల్లోకి తీసుకొస్తే ప్రాబ్లం. అవును, గుడిలోనే ఉండాలి, బడిలోకి రాకూడదు. బడిని స్కూల్లోనే అది ఎడ్యుకేషన్ సిస్టమ్కే కన్ఫైన్ చేయాలి, బడిని గుడిలో కూర్చోబెట్టకూడదు. అవును, ఈ మిక్స్చర్ చేయకుండా టీచర్లకి కట్టడి చేయటానికి చట్టం కావాలి. కరెక్ట్. స్కూల్ వ్యవస్థ పాఠాలు చెప్పటం వరకే. పాఠాలు సైన్స్ పాఠాలు అయి ఉండాలి, సామాజిక అవేర్నెస్కి, నాలెడ్జ్కి, మతం గురించి కూడా చెప్పచ్చు. కానీ గీతోపదేశాలు చేయటానికి గీత అనే పుస్తకం ఉందని చెప్పు, దాంట్లో చాప్టర్ చూపించు, దాంట్లో ఇది ఉందని చెప్పు. పిల్లలతో ప్రార్థన చేపించడానికి కాదు, జ్ఞానం ఇవ్వటానికి. దాంట్లో ఇది ఉంది, అట్లాగే ఖురాన్లో ఇదిగో ఇది ఉంది. వాటి పట్ల ద్వేషం రావటానికి కాదు, దాంట్లో ఉన్న సమాచారం చెప్పటానికి అంతే. బైబిల్లో ఇది ఉంది. అట్లాగే నాస్తికులు కూడా ఉన్నారు, మానవవాదులు ఉన్నారు. వాళ్ళు మానవ హక్కులు నమ్ముతారు, దేవుణ్ణి నమ్మరు, మనిషిని నమ్ముతారు. వాళ్ళ గురించి చెప్పు. పిల్లలు పెద్ద అయినాక వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. సో ఆ చట్టం ఇవాళ ఇంపార్టెంట్ అయింది. నిజమే. నువ్వు గుడిని బడిలోకి దింపేస్తున్నావు, జై శ్రీరామ్ అనమంటున్నావు. ఎందుకు అంటున్నావు? క్రిస్టియన్ స్కూల్లో వాళ్ళు జీసస్ ప్రేయర్ చేయిస్తున్నారని. అది ఆపాలని అడగాలి, నువ్వు చేయాలని కాదు. అది కరెక్టే. అంటే ఈ విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళు అధికారంలోకి రావటం అన్నది మన విపత్తు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ సొసైటీ, preparing them for a responsible role in society, for them to understand how to make society better than what you have experienced. ఒక జీవితకాలం ఎలా ఉండాలంటే, by the end of your life you should have left the world a better place than when you came into it. మనం ఏ సమాజంలో పుట్టామో ఆ సమాజాన్ని మెరుగుపరుచుతూ పోవాలి మనం ఇక్కడి నుంచి. మెరుగు అన్నదే ముఖ్యం. అది ఏంటో మన నిర్వచనం మతపరమైన నిర్వచనం కాదు. రాజ్యాంగంలో ఉన్న విలువలు, హక్కులు ఒక ఆధునిక మానవవాద దృక్పథం. అది నిజానికి రాజ్యాంగం అన్నదే మానవవాద దృక్పథానికి ఒక లీగల్ ఎక్స్ప్రెషన్. మతపరమైన భావాలకి ఎక్స్ప్రెషన్ నీ మత గ్రంథాలు. దేశానికి దాంతో ఏం సంబంధం? పౌరుడికి సంబంధం, వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి.